లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది వైసీపీ. ఇప్పటి వరకు అడపాదడపా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలకు పరిమితమైన ఆ పార్టీ ఏకంగా నెల రోజుల పాటు జనంలోకి వెళ్లనుంది. జనానికి దగ్గరయ్యేందుకు ఆ పార్టీ చేపట్టిన రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం వైసీపీకి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? 2024 ఎన్నికలకు ముందు ఫుల్ స్వింగ్ లో ఉన్న వైసీపీ ఫలితాల అనంతరం డీలా పడింది. ఊహించని విధంగా 11 సీట్లకు పరిమితం కావడం ఆ పార్టీని షాక్ కి గురి చేసింది. వైసీపీ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అన్న కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ పార్టీ అధినేత జగన్ నెల తిరగకుండానే తాను సెట్ అయ్యారు. పార్టీని సెట్ చేసే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాల సమీక్షలతో మొదలుపెట్టి జగనన్న 2.0 అంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చే వరకు, క్యాడర్ నుంచి లీడర్ వరకు పార్టీకి మంచి బౌన్స్ బ్యాక్ తీసుకురాగలిగారు. పార్టీలో చేయగలిగినన్ని మార్పులు తీసుకురాగలిగారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ క్యాడర్ను గడప దాటించడంలో సక్సెస్ అయ్యారు. జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా, పరామర్శలకు వెళ్లినా ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు గట్టిగానే వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంతో దానికి ధీటుగా కూటమి హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు జగన్. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట 5 వారాల కార్యాచరణను ప్రకటించారు జగన్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుకు పొంతన ఉండడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగట్టనుంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రాం 5 వారాల పాటు జరగనుంది. పార్టీ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి నేరుగా లబ్ధిదారులతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి వారు ఎంత నష్టపోయారో వివరించనున్నారు. ఓవైపు వరుస కేసులతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి చేసేలా కార్యక్రమాలను చేపట్టాలని ఫిక్స్ అయ్యారు జగన్. దాదాపు 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోయినా ఇంటింటి ప్రచారానికి నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని పంపి ప్రజలకు ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.